దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాటను మరలా చదువుతాము. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. చాలు. ఓ మంచి మాటని మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరణ శాసనము అని ఓ మాటను మనం వింటూ ఉన్నాము. మనకి శాసనాల గురించి తెలుసు. ఏ శాసనాలు? యేసు ప్రభు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రపు విధులనిచ్చారు, ఆయన శాసనాలను ఇచ్చారు. అలాగే లోకంలో కూడా కొన్ని శాసనాలు ఉన్నాయి. వారు ఆయా సభలలో, ఆ శాసన సభలలో తీర్మానాలు చేస్తూ ఉంటారు. వాటి గురించి కాదు, కానీ ఇక్కడ ఒక మంచి మాటని ప్రభు చెబుతున్నారు. మరణ శాసనము ఎక్కడైతే ఉండిద్దో అక్కడ ఆ మరణ శాసనాన్ని రాసిన వాని మరణము కూడా అవశ్యము, అంటే తప్పదు. మరణ శాసనాన్ని రాసిన వాని మరణము కలుగకుండా మరణ శాసనము ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మనము కొన్ని నియమాలను, నిబంధనలను మనం పెట్టుకుంటాము. ఈ నియమాలు, ఈ నిబంధనలు కొంతమందికే అని అనుకుంటే కాదు, ఆ నియమాలను రాసిన వారికి కూడా అవి వర్తిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు మరణ శాసనము రాసిన వాని మరణము పొందకుండా ఆ మరణ శాసనాన్ని, అది ఎవరైతే రాశారో అతడు కూడా మరణించవలసిన వారై ఉన్నారు. అది అవశ్యము, అది తప్పదు. అందరూ మరణించినట్లుగానే యేసు క్రీస్తు కూడా మరణించవలసినదేనా? నా మాట మీకు అర్థమవుతుందా? మనుషులకు మరణం, మరి ఆయన దేవుడు కదా, మరి ఆయనకెందుకు మరణం? నీవు నేను మరణించినట్లుగానే దేవుడు కూడా మరణించవలసినదేనా? నీవు నేను మన యాత్ర మరణముతో ముగిసిపోయినట్లుగానే దేవుడు కూడా మరణము పొంది ఇక ఆయన యాత్ర ముగించవలసినదేనా? మానవుల మరణానికి, దేవుని మరణానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? నీవు మరణించావు, ఆయన మరణించాడు. నీవు బ్రతుకుచున్నావు, ఆయన బ్రతుకుచున్నారు. ఆయనకి నీకు ఉన్నటువంటి తేడా ఏమిటి?
ఏమండి, ఆయన దేనికి మరణించారో దానిని మనం ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటూ ఉంటారు, అబ్బా కుటుంబం కోసం ఏమి కష్టపడ్డాడండి ఇతను, 24 గంటలు ఇంటి గురించి ఆలోచన చేసేవాడు, పాపం చనిపోయాడు. ఇతని ఆలోచన అంతా కూడా కుటుంబముల కోసమే. ఆ కష్టంలో పడిపోయి పాపం చచ్చిపోయాడండి. రెయ్యింబగుళ్ళు పనిచేసి. ఏమండి, మరికొంతమంది అంటారు విపరీతమైనటువంటి ధోరణిలో నడుచుకున్నాడండి, దేనికో కొట్టుకొని చనిపోయాడు. ఆ మరణాలలాగేనా ఈ మరణం కూడా కాదు. ఆయన మరణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1, ఆయన దేనికి మరణించారో ఆ మాటను మనం చూద్దాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుంచి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున. చాలు. నెంబర్ 1, ముందుగా యేసు ప్రభు దేనికి మరణించారు? ఎందుకు ఇది గుడ్ ఫ్రైడే? మన ఇంటిలో ఎవరైనా చనిపోయినప్పుడు ఊర్లో వాళ్ళందరూ కూడా మంచి రోజు అండి, వాళ్ళ ఇంట్లో పలానా వ్యక్తి చనిపోయాడు, ఇది మంచి రోజు అంటారా? పని ఒకవేళ ఎవరన్నా అన్నారనుకోండి, మనకి ఎంత కోపం వచ్చింది. మా మనిషిని పోగొట్టుకొని మేము బాధపడతా ఉంటుంటే మంచి రోజు అంటారా? మా బాధ మీకు సంతోషాన్ని ఇస్తుందా అని వాళ్ళ మీద వాదులాట ఆడమా? మరి యేసుక్రీస్తు చనిపోతే శుభమైనటువంటి దినము, ఇది సుదినము, శుభదినము, శుభ శుక్రవారము అని యావత్ ప్రపంచమంతా కూడా పిలుస్తుంది. దేనికి? ఆయన నీ ఇంటివాడు కాడనా? లేదా నీ ఇంట్లో పుట్టలేదనా? దేనికి ఇది శుభదినము? ఆయన మరణము ద్వారా ఈ యావత్ ప్రపంచానికి జరిగినటువంటి మేలులు, ఉపకారములు. అందుకే ఇది శుభ శుక్రవారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది, మనము అపరాధముల చేత నింపబడినప్పుడు మన అపరాధముల నుంచి మనకు విమోచన కలిగించడానికే యేసుక్రీస్తు మరణించి ఉన్నారు. అపరాధ పరిహారార్థ బలిగా ఆయన వెల చెల్లించారు, మనల్ని విడుదల విమోచించారు. కాబట్టి ఇది విమోచన దినము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఓ వ్యక్తిని తన అపరాధముల నుంచి విమోచనము, ప్రాయశ్చిత్తము ఏ ఒక్కరు కూడా కలిగించలేరు. కలిగిస్తారా? ఏమండి, కలిగిస్తారా? ఒక వ్యక్తి యొక్క అపరాధాలకి విమోచనము ఎవరు కలిగించగలరు? ఏది కలిగించగలదు? స్వాభావికముగా చెప్పవచ్చు. ఏమని? రక్తము ద్వారా పాపమునకు విమోచన కలుగుచున్నది అని. రక్త
రక్తము ద్వారా పాపమునకు విమోచనము కలుగుచున్నది అని. ఏ రక్తము ద్వారా అయ్యా అంటే కోడెల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము ద్వారా పాప విమోచన కలగడము. ఒకవేళ వాటి వలననే పాపములకు విమోచన కలిగితే, ఏమండి, ఓ కోడె రక్తం, ఓ గొర్రె రక్తం, ఏమండి, ఓ ఎడ్ల రక్తము, వాటి వలననే పాపములకు విమోచన కలిగితే, అంతకంటే శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఏమండి ఇంకెంత విమోచనము, ఇంకెంత విడుదల, ఇంకెంత పాప క్షమాపణ, ఇంకెంత అపరాధములకు, ఏమండి, ఆ అపరాధముల నుంచి విమోచనము కలుగుచున్నదో ఒకసారి ఆలోచన చేయండి. పౌలు గారు అదే మాట అంటారు. పూర్వపు రోజుల్లో వేటినో వధించారు, విమోచించబడ్డాము అని అనుకున్నారు. అవి సంపూర్ణమైన విమోచనను కలిగించలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన విమోచన కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. మాటి మాటికి అపరాధాల నిమిత్తము మాటికి ఏటేటా సంవత్సరము బలి అర్పించవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఒక్కసారి విమోచించబడ్డాడు యేసు ప్రభు. ఒక్కసారి విమోచన కలిగించారు, ఒక్కసారి విడుదల కలిగించారు. ఒక్కసారి నీ పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము, లోక పాపముల నిమిత్తము ఆయన విమోచించారు ఆయన రక్తము ద్వారా. యేసు రక్తము ప్రతి పాపమును కూడా చెప్పలా కడుగును. స్తోత్రం, హల్లెలూయా. ఏ రక్తము పాపముల నుంచి విడిపించబడాలి అంటే ఒకే ఒక్క రక్తము, యేసు రక్తము. ఇక వేరొక రక్తము గాని, వేరొక మార్గము గాని, వేరొకటి కానీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నంబర్ 1, దేని నుంచి విడిపించడానికి ఆయన మరణించారు? పాపముల నుంచి, అపరాధముల నుంచి విమోచన కలగడానికే. దేవునికి స్తోత్రం. మరొక మాటని మీరు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్షమించాలి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవమ్మా. మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే నేనేం చెప్పాను? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం అన్నా. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవది, ఆయన దేనికి మరణించారయ్యా అంటే, ఎందుకు ఇది గుడ్ ఫ్రైడే?
ఏమండి, ఆయన మనలను సమాధానపరచారు. జాగ్రత్తగా వినాలి. ఏం పరిచారు చెప్పాలా? ఆయన మనలను సమాధానపరిచారు. తండ్రితో మనము ఏకము చేయబడులాగున ఆయన ఎదుట మనము పరిశుద్ధులముగా, అనింద్యులముగా, నిర్దోషులముగా ఆయన ఎదుట మనము కనబడునట్లుగా తండ్రితో ఆయన మనలను సమాధానపరిచారు. మనకు సమాధానాన్ని కలిగించడానికి, మనలను తండ్రితో సమాధానపరచడానికే యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మరణించకపోయినట్లయితే నీకు సమాధానము లేదు. ఆయన మరణించకపోయినట్లయితే నీకు ప్రవేశము అనేటువంటిది, దేవుని యొద్దకు ప్రవేశం అనేటువంటిది, ఆయన ఎదుట నిలవబడేటువంటి అర్హత, యోగ్యత లేదు. నీ ఊర్లో ఉన్న ఒక అధికారి ఎదుట నువ్వు నిలవబడటానికే నీకు ఒక స్టేటస్ను చూస్తాడు. ఏమండి, నీ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ అధికారి ఎదుట నిలుచుటకే నీ అర్హత ఏమిటో చూస్తాడు. మరి దేవుని ఎదుట మనము నిలిచేటప్పుడు ఆయన మనల్ని ఏం చూస్తాడు? ఆయన ఎదుట మనం నిలబడగలమా? ఏమండి, ఆయన ఎదుట పడగలమా? ఇశ్రాయేలీలు అంటున్నారు, సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు మోషేతో, మేము ఆయన చూడగలమా? ఆయన ఎదుట పడగలమా? ఆయన మాట అసలు ఆ స్వరాన్ని మేము వినగలమా? ఆ శక్తి మాకుందా? ఆ దేవుని ప్రియులరా, తండ్రితో మనల్ని సమాధానపరచడానికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, సమాధానపరచును యేసు రక్తము, సమాధానపరచును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. ఆయన రక్తము మనలను సమాధానపరుచుచున్నది, సంధి చేయుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మొదటిది ఎందుకు ఆయన మరణించారు? మన అపరాధముల నుంచి మనకి విమోచనము కలుగుటకు. రెండవది ఎందుకు ఆయన మరణించారు? తండ్రితో మనల్ని సమాధానపరచటానికి. ఆయన ఎదుట మనం పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, నిష్కలంకులముగా ఆయన ఎదుట మనము నిలవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది దేనికి ఆయన మరణించారయ్యా అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవది, ఆయన దేనికి మరణించారయ్యా అంటే అండి, మరణ భయమునకు లోబడుచున్నటువంటి వారిని, మరణ భయము చేత దాస్యమునకు లోనైనటువంటి వారిని విడిపించడానికి. మీరు మరణానికి భయపడవలసినటువంటి అవసరత లేదు. ఇదిగో, ఏ మరణానికైతే మీరు భయపడుచున్నారో ఆ మరణాన్ని జయించడానికి నేను కూడా రక్త మాంసముల ద్వారా ఈ లోకములోనికి వచ్చి మరణించి మరణపు అనుభవము ఎరగనవాడుగా కాదు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నది. చాలా మంది యేసుక్రీస్తు ఎందుకు మరణించాడో ఏమండి తెలియదు. ఆయన దేనికి మరణించారయ్యా అంటే ఆ మరణపు దాస్యానికి ఇక ఏ ఒక్కరు కూడా లోబడవలసినటువంటి అవసరత లేదు. మరణానికి నీవు భయపడవలసినటువంటి అవసరత లేదు. ప్రతి మనుష్యుడు కూడా మరణం అంటే భయమే. మరణం అంటే భయపడని వాడు ఎవరు? ప్రతి మనుష్యుడు కూడా మరణం అంటే భయం. కానీ ఆ మరణాన్ని సైతం ఓడించి, ఆ మరణాన్ని సైతం, ఆ మరణపు ఆ ద్వారము గుండా, ఆ మరణపు మార్గము గుండా ఆయన నడిచి దానిని ఆయన జయించారు. అపవాదికి బలముగా ఏదైతే ఉన్నదో, పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. మరణానికి ఉన్నటువంటి ముళ్ళు ఏదైతే ఉన్నదో దానిని విరిచివేయడానికి యేసు ప్రభువు మరణించారు. మరణ వేదనలను ఆయన తొలగించడానికి. స్తోత్రం చెప్పండి. మంచి మాట. ఏ వేదనలు? ఏ వేదనలు? మరణ వేదనలు. ఇక నీవు నేను మరణానికి భయపడవలసిన అవసరత లేదు. ఏమండి, మరణానికి మనం భయపడవలసిన అవసరత లేదు. ఓ వ్యక్తి అన్నాడు, నేను ఈ లోకంలో బ్రతికినంత కాలం ఇక్కడ అడ్రస్తో బ్రతుకుతాను, ఈ లోకం విడిచిన వెంటనే పరలోకపు అడ్రస్తో బ్రతుకుతాను అన్నాడు. ఇక్కడ బ్రతికే, అక్కడ బ్రతికే, ఇక మరణం ఏది? నా మాట మీకు అర్థమవుతుందా? ఇక మరణం ఎక్కడుంది? నేను ఈ లోకంలో ఉన్నంత కాలం ఇక్కడ బ్రతుకుతాను, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం యొక్క అడ్రస్తో బ్రతుకుతాను. నేను మరణం లేదు. మరణపు వేదనలు తొలగించడానికి యేసుక్రీస్తు మరణము గుండా వెళ్ళారు, మరణించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చదువుదామా? హల్లెలూయా. మంచి మాట. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం.
క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మన పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. చాలు, దేవునికి స్తోత్రం. మరణాన్ని నిరర్ధకము చేసి మరణపు వేదనలను ఆయన తొలగించి జీవమును అక్షయతను ఏమండి మనకు అనుగ్రహించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చి మరణించారు. అందుకే ఇది మనకి గుడ్ ఫ్రైడే. దేవునికి స్తోత్రం. 3 విషయాలు. మనం అపరాధములు తొలగించబడి విమోచించబడటానికి ఆయన మరణించారు. 2వది, తండ్రితో మనము సమాధానపరిచి ఆయన ఎదుట నిష్కల్మషులముగా, నిర్దోషులముగా, పరిశుద్ధులముగా ఆయన ఎదుట నిలవడానికి ఆయన మరణించారు. 3వది, మరణ వేదనలను ఆయన తొలగించి జీవమును అక్షయతను మనకు అనుగ్రహించడానికే ఆయన మరణించారు. అందుకే ఇది శుభ శుక్రవారము. దానికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రాలు నాయనా. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో మా ప్రభువా నీకు స్తోత్రం. ఇది ఎందుకు శుభమైనటువంటి ప్రభువా దినముగా ఎంచబడుచున్నదో కొన్ని సంగతులు